ఏపీ ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డీటెయిల్స్ అనేవి రిలీజ్ అయినాయి. అండ్ ఈ వీడియోలో మనం దాని గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. ఏ కాలేజ్లో ఏ బ్రాంచెస్లో ఎన్ని సీట్స్ అనేవి మిగిలాయి, అండ్ ఆ డీటెయిల్స్ అనేవి ఎక్కడ చూడాలి, ఇంకా ఎవరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేసుకోవాలి, ఎవరు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. హే గాయ్స్, దిస్ ఈజ్ రూపా అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఎంసెట్కి ఇదే లాస్ట్ రౌండ్, ఇంకా రౌండ్స్ అనేవి ఉండవు. సో అందరూ చాలా జాగ్రత్తగా దీంట్లో పార్టిసిపేట్ చేసి వెబ్ ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా పెట్టాలి. అండ్ ఎవరైతే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఉన్నారో, అంటే ఫస్ట్ రౌండ్లో ఎవరైతే అప్లై చేయకుండా న్యూగా సెకండ్ రౌండ్లో మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అందరూ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఎవరైతే ఫస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరు డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు వెబ్ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వాలి. అండ్ ఇవన్నీ వెబ్ ఆప్షన్స్ అయినా చాలా జాగ్రత్తగా ఇవ్వండి. సెకండ్ రౌండ్లో మనకి సెకండ్ రౌండ్కి కావాల్సిన కంప్లీట్ డీటెయిల్స్ అని అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. ఆ వెబ్సైట్ eapset.sche.aptonline.in. ఈ వెబ్సైట్లో మనకి కావాల్సిన డీటెయిల్స్ అని ఉంటాయి. ఇది నేను కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేసాను, చూడండి అందరూ. అండ్ ఈ వెబ్సైట్లో మనకి ఎన్ని కాలేజెస్లో సీట్స్ అనేవి ఇంకా ఫిలప్ అవ్వలేదు, ఏ బ్రాంచెస్లో ఫిలప్ అవ్వలేదు, అవన్నీ కంప్లీట్గా ఉన్నాయి. సో మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లీట్గా అన్నీ తెలుసుకోవచ్చు. అందరూ వెళ్ళి వెబ్సైట్లో అన్నీ కంప్లీట్గా చూసుకుని వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఇవ్వండి. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత యాప్సెట్ 2024 ఫైనల్ ఫేజ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనే నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. అది కంప్లీట్గా డీటెయిల్గా చదవండి. దాంట్లో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కవర్ అవుతాయి. అండ్ దాంట్లో డాక్యుమెంట్స్ అనేవి మనకి ఏమేమి కావాలి అవన్నీ కూడా అక్కడ రాసి ఉన్నాయి. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఉన్నప్పుడు రాంగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో వాళ్ళందరూ ఇప్పుడు రైట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. దాన్ని వెరిఫై కూడా చేసుకోండి. అండ్ ఎవరైతే అప్లోడ్ చేయలేదో వాళ్ళందరూ ఫ్రెష్ క్యాండిడేట్స్ అందరూ న్యూగా డాక్యుమెంట్స్ని ఎలాగో వెరిఫై చేయించుకోవాలి. కాబట్టి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ అక్కడ చూసుకోండి. వెరిఫికేషన్ టైంలో ఒకవేళ ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు అని ఫేస్ చేస్తే అక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి మీకు లిస్ట్ అనేది ఇచ్చారు. సో అక్కడికి వెళ్ళి మీరు విజిట్ చేసి మీ ప్రాబ్లం వాళ్ళు చెప్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు. అండ్ మీరు లాస్ట్ డేట్ ఎప్పుడో చూసుకుని చాలా జాగ్రత్తగా ముందే ఇవన్నీ కంప్లీట్ చేసేసుకోండి. మీకు ఒక పర్టికులర్ కాలేజ్లో ఎన్ని సీట్స్ అనేవి ఫిల్ అయినాయి అని తెలుసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అనే దాన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు కావాల్సిన ఏ కాలేజ్లో అయితే మీకు సీట్స్ కావాలో ఆ కాలేజ్ నేమ్ అనేది అక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఏ కోర్స్లో అయితే సీట్ కావాలో ఆ కోర్స్ని సెలెక్ట్ చేయండి. దాని తర్వాత వేరీస్ అనేవి పెట్టండి. పెట్టిన తర్వాత అక్కడ మీకు ఎన్ని సీట్స్ అనేవి ఫిల్ అయినాయో ఈ లాస్ట్ సీరియల్ నెంబర్లో ఎన్ని సీట్స్ అయితే ఉన్నాయో ఈ లాస్ట్ సీరియల్ నెంబర్ ఏదో అన్ని సీట్స్ అనేవి ఆ కాలేజ్లో ఫిల్ అయిపోయినాయి. ఫిల్ అయిన సీట్స్ కాకుండా మీకు టోటల్ సీట్స్ తెలుసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్లోనే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ కాలేజ్ని సెలెక్ట్ చేసుకుని దాంట్లో టోటల్ సీట్స్ అనేవి ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఈ విధంగా చాలా జాగ్రత్తగా అవన్నీ చూసుకుని వెబ్ ఆప్షన్స్ని పెట్టండి. ఇదే లాస్ట్ కౌన్సిలింగ్ రౌండ్ కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టండి. ఇది కనుక మిస్ అయితే మీకు ఇంకా కాలేజ్లో సీట్ అనేది ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టండి ఇవన్నీ చూసుకుని. వీటికి చాలా టైం పట్టుద్ది కాబట్టి మీరు వెంటనే స్టార్ట్ చేసేయండి. యా గాయ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏపీ ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వీ విల్ మీట్ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, bye bye.